హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను పద్మపురాణమందలి మాఘపురాణంలో 22వ అధ్యాయాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందటి అధ్యాయం యొక్క వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తప్పకుండా చూడండి. వీడియోలోకెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. నా వీడియోని పూర్తిగా చూడడం, లైక్ చేయడం, షేర్ చేయడం, మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. గృత్నమద మహర్షి జహ్నుమునితో ఇట్లనియే, జహ్నుమునివర్య వినుము. అశ్వమేధ యాగము చేసినవాడును, ఏకాదశి వ్రత నియమములను పాటించినవాడును, మాఘమాస వ్రతము ఆచరించుచు ఏకాదశి వ్రతమును పాటించినవాడు అశ్వమేధ యాగము చేసిన వచ్చినట్టు పుణ్యఫలమును అంతటినీ తుదకు మోక్షము కూడా పొందును. స్వర్గాధిపతి ఇంద్ర పదవిని పొందును. మాఘద్వాదశి నాడు బ్రాహ్మణులతో కలిసి పారాయణ చేయువాడు, అన్నదానము చేయువాడును పొందు పుణ్యము అనంతము అని పలికెను. జహ్నుముని గృత్నమదమునితో, తిథులు అనేక విధములు ఉండగా ఏకాదశి అన్నిటికంటే శుభప్రదమైనది ఎట్లా అయ్యెను? అనేక అశ్వమేధములు చేసిన వచ్చినంతటి పుణ్యము ఏకాదశి వ్రతం ఒక్కటే ఇచ్చుట ఏమిటి? ఎవరైనాను ఇట్లు చేసి ఎంతటి పుణ్యముందిరా చెప్పుము అని అడిగెను. గృత్నమదముని ఇట్లని, పాపములను పోగొట్టి ఆయురారోగ్యములను, సంపదలను, పుత్ర పౌత్రాభివృద్ధిని పొందునట్టి వ్రతకథను చెప్పెదను వినుము. పూర్వము దేవాసురులు మేరు పర్వతమును కవ్వంలాగా చేసుకొని సర్పరాజు వాసుకిని కవ్వపు తాడుగను చేసి క్షీర సముద్రాన్ని మదించిరి. వారు వాసుకిని మేరుపర్వతమునకు 3 వరుసలుగా చుట్టి దేవతలు ఒకవైపున, రాక్షసులు మరి ఒక వైపునను పట్టిరి. వారిట్లో సముద్రమును మదించుచుండగా పద్మాసన ఆగు లక్ష్మీదేవి క్షీర సముద్రము నుండి పుట్టినది. విష్ణువు ఆమెను భార్యగా స్వీకరించెను. అటు పిమ్మట ఉచ్చైస్రవమను అశ్వము, కామధేనువు, కల్పవృక్షము, అమృత కలశము మున్నగునవి సముద్రము నుండి వచ్చినవి. మహావిష్ణువు వానిని ఇంద్రునికి ఇచ్చెను. దేవదానవులు మరలా సముద్రాన్ని మదించిరి. అప్పుడు భయంకరమైన హాలాహలం వచ్చింది. అది చూసి భయభ్రాంతులైనటువంటి దేవతలు, రాక్షసులు భయపడి సర్వలోక శరణ్యుడైన శంకరుని వద్దకు పోయి నమస్కరించి ఈ విధంగా స్తుతించిరి. దేవదానవులు చేసిన శివస్తుతి. నమో భవాయ రుద్రాయ సర్వాయ సుఖదాయినే, నమో గిరాయ విదూరాయ నమస్తే గిరిధన్వనే, నమశివాయ శాంతాయ నమస్తే వృషభధ్వజ, నమో నిత్యాయ దేవాయ నిర్మలాయ గుణాత్మనే, త్రిలోకేశాయ దేవాయ నమస్తే త్రిపురాంతక, త్రయంబక నమస్తేస్తు నమస్తే త్రిగుణాత్మనే, త్రయీధర్మైక సాధ్యాయ త్రిరూపాయోరు రూపిణే, అరూపాయ స్వరూపాయ వేదవేద్యాయ తే నమః, హరిప్రియాయ హంసాయ నమస్తే భయహారిణే, మృత్యుంజయాయ మిత్రాయ నమస్తే భక్తవత్సల, పాహ్యస్మాన్ కృపయా శంభో విశాత్ వైశ్వానరో సమాత్ అని భయపీడితులైన దేవదానవులచే స్తుతించబడిన దీనులను రక్షించు స్వభావం కల పరమేశ్వరుడు ఆ విషాన్ని మృంగి తన కంఠాన్ని నలిపెను. నల్లని విషము కంఠమున నిలువుటచే శివుని కంఠము నల్లనైనది. అందుచే శివునికి నీలకంఠుడు అనే పేరు అప్పటి నుండి ఏర్పడినది. విషభయము తొలగిపోవుటచే నిశ్చింతులైన దేవదానవులు సముద్రమును ధనమును మాని అమృత పాత్రను స్వాధీనము చేసుకొనవలెనని ప్రయత్నించిరి. ఒక్కరికి దక్కకుండా మరి ఒకరు అపహరించవలెనని యత్నించిరి. ఆ విధంగా తీవ్రమైన గొడవ అనేది ఏర్పడింది. మాయావియగు శ్రీ మహావిష్ణువు మోహిని రూపాన్ని ధరించి అన్ని ప్రాణులకు నయనానందమును కలిగించుచుండెను. మనోహరములుగా ఆమె స్తన్యములు, జగవములు చూపరులకు ఉద్రేకము కలిగించుచుండెను. ముక్కు వికసించిన సంపెంగ పువ్వు వలె ఉండెను. నేత్రములు మనోహరములై విశాలములై ఉండెను. మృదువైన బాహువులు, పొడవైన కేశములు, తీగ వంటి శరీరము కలిగి సర్వాభరణ భూషితి అయి పచ్చని పట్టుచీరను కట్టెను. చంచలమైన కడగంటి చూపులతో ఆ మోహిని అందరికును మోహము పెంచుచుండెను. ఆకస్మికంగా సాక్షాత్కరించిన ఆ మోహిని వివాదపడుచున్న దేవదానవులకు మధ్య నిలిచి దేవతలారా, దానవులారా అని మధుర స్వరమున పిలిచెను. ఆమె రూపమునకు పరవశులైన దేవదానవులు ఆమె మధుర స్వరమునకు మంత్రముగ్ధులై వివాదమును మాని నిలిచిరి. ఆమె దేవదానవులను చూచి, దేవతలారా, దానవులారా, నేను మీ దేవదానవుల 2 వర్గముల మధ్యవర్తినై ఉండి ఈ అమృత కలశంలోని అమృతమును మీ 2 వర్గముల వారికి సమానంగా పంచెదను. దేవతల వర్గం ఒకవైపునకు, రాక్షసుల వర్గం మరి ఒక వైపునకు కూర్చోండి. ఈమె ఎవరో తెలియదు కనుక పక్షపాతం లేకుండా అమృతమును సమానంగా పంచునని అందరూ అనుకొనెను. అందరినీ మోహవ్యాప్తపరచుచున్న ఆ జగన్మోహిని అమృత పాత్రను చేతపట్టెను. ఆమె ఆ అమృత పాత్రను 2 భాగాలు చేసెను. ఒకవైపున అమృతమును మరి ఒక వైపున సురసు కళ్ళును ఉంచెను. రాక్షసులున్న వైపున కళ్ళును, దేవతలు ఉన్న వైపున అమృతమును వడ్డించుచు ఎవ్వరికి అనుమానం రాకుండా అటు ఇటు తిరుగుచుండెను. రాక్షసులు సురను త్రాగి అది అమృతమని తలచిరి. చెవులకింపుగా ధ్వనించుచున్న పాదాల యొక్క అందెల రవళితోనూ హస్తకంకణాల సుమధుర నాదములతోనూ ఆ జగన్మోహిని
దేవదానవుల మధ్య విలాసముగా మనోహర మధురంగా తిరుగుచు అమృతమును దేవతలకును సురను దానవులకును కొసరి కొసరి వడ్డించుచుండెను. దేవదానవులు తమ హస్తములను దోసిళ్ళు చేసి హస్తములే పాత్రలుగా చేసుకొని వారే త్రాగుచుండిరి. రాహుకేతువుల వివరణ. రాక్షసుల పంక్తిలో కూర్చున్న ఇద్దరికి దేవతల ముఖముల అందు అమృతపానముచే కళాకాంతులు తేజస్సు వర్చస్సు పెరుగుట, తమ వారందరూ సముద్ర మదన జనిత శ్రమని ఇంకా వీడకుండా ఉండట గమనింపునకు వచ్చి అనుమానపడిరి. అనుమానం వచ్చినంతనే దేవరూపములను ధరించి దేవతల వరుసలో కూర్చుండ్రి. మోహిని వీరిని గమనించలేదు. దేవతలనుకుని వారి చేతులందు అమృతమును గరిటతో పోసెను. రాక్షసులు ఆత్రంగా దాన్ని త్రాగుటతో ఆమెకు అనుమానం వచ్చి వారు చేసిన మోసాన్ని గ్రహించెను. జగన్మోహిని రూపములో ఉన్న జగన్మోహనుడిని తననే మోసించిన ఆ రాక్షసుల నేర్పునకు విస్మితుడై చక్రమును ప్రయోగించి వారి శిరస్సులను ఖండించెను. వారు తాగిన అమృతము వారి ఉదరములోనికి పోలేదు, కానీ కంఠము దాటెను. ఇందుచే వారు చావు బ్రతుకు కాని స్థితిలో ఉండిరి. చంద్రుడు మొదలగు వారు త్వరగా అమృతమును హస్తములతో తాగిరి. రాక్షసులకు జరిగిన మోసం తెలిసెను. తన వారిలో ఇద్దరు అమృతమును తాగకుండగానే చక్రఖండితులై చావు బతుకులు కాని స్థితిలో ఉండిరి. రాక్షసులు వారు పడ్డ శ్రమంతా ఏమైనట్లు అని విచారంతో దుఃఖంతో హాహాకారాలు చేస్తుండగా దేవతలు రాక్షసుల్లో ఇద్దరు తమను మోసగించి అమృతమును తాగారని గగ్గోలు పడిరి. దానవులు కకావికలై తమ స్థానములకు చేరిరి. జగన్మోహిని శ్రీహరి అయ్యను. చక్రముచే నరకబడి చావు బతుకులు లేని అయోమయ స్థితిలో ఉన్న రాక్షసులు, కేశవ, చావును బతుకును కాని ఈ స్థితి మాకు దుర్భరముగా ఉన్నది. మా గతి ఏమి? మాకు ఆహారం ఏది అని దీనముగా శ్రీహరిని ప్రార్థించిరి. శ్రీహరియు పాడ్యమి పూర్ణిమతో గాని అమావాస్యతో గాని కల సంధికాలముల అందు సూర్యుణ్ణి చంద్రుణ్ణి భక్షింపుడు, అదే మీకు ఆహారమని పలికెను. ఆ రాక్షసులు ఆకాశమును చేరిరి. ఇంద్రుడు మొదలగు దేవతలు అమృత కలశమును తీసుకుని స్వర్గమునకు పోయిరి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తమ లోకములకు చేరి సముద్ర తీరమున అమృత కలశమును ఉంచినప్పుడు 2 అమృత బిందువులు నేలపై పడినవి. ఒక బిందువు పారిజాత వృక్షముగను మరొక బిందువు తులసి మొక్కగను అయినది. కొంతకాలం గడిచెను. సత్యజిత్తను శూద్రుడొకడు ఆ మొక్కలకు నీరు పోసి కుదుళ్లు గట్టి ఆ రెండిటిని సంరక్షించెను. ఆ 2 మొక్కలున్న చోట మనోహరమైన పూల తోటగా మారెను. సత్యజిత్తు సంరక్షణ వానికి దోహదమైనది. అతడును ఆ మొక్కలకి నీరు పోసి పెంచుతూ పారిజాత పుష్పములను తులసి దళములను అమ్మి జీవించుచుండెను. పారిజాత వృక్షము పెరిగి పుష్ప సమృద్ధమై నయనానందకరంగా ఉండెను. తులసి కోమలమైన దళములతో అందంగా ఉండెను. ఇంద్రుడు ఒకనాడు రాక్షస సంహారమునకై పోవుచు వానిని చూచి పారిజాత పుష్పములను దేవతా స్త్రీలకు ఇవ్వవలెను అని పారిజాత పుష్పాలను కోసుకొని స్వర్గమునకు తీసుకొని వెళ్ళెను. సచీదేవి మున్నగు దేవతావనితలు పారిజాత పుష్పాలను చూసి ఆనందించిరి. మనోహరమైన ఈ పుష్పములు మాకు నిత్యము కావాలని కోరిరి. ఇంద్రుడు గుహ్యుకుని అంటే యక్షుణ్ణి పంపి భూలోకము నుండి పారిజాత పుష్పములను వృక్ష యజమానిని అడగకుండా వానికి తెలియకుండా దొంగతనంగా తెప్పించుచుండెను. పుష్పములు తగ్గిపోవుట సత్యజిత్తు గమనించెను. దొంగను పట్టుకొనదల్చెను. తోటలో రాత్రియందు దాగియుండెను. పుష్పములను కోయవచ్చిన గుహ్యకుని పట్టుకొన యత్నించెను. యక్షుడు దివ్యశక్తి కలవాడగుటచే వానికి చిక్కకుండా ఆకాశమున ఎగిరిపోయాను. సత్యజిత్తు ఎంత ప్రయత్నించినను వానిని పట్టుకొనట సాధ్యం కాకుండెను. దేవేంద్రుడు, నీవు యక్షుడవు, ఆకాశ గమన శక్తి కలవాడవు, మానవులకు దొరకవు, కావున పారిజాత పుష్పములను తెమ్మని గుహ్యకుని ప్రోత్సహించెను. పుష్పములు ప్రతిదినము పోవుచునే ఉన్నవి. సత్యజిత్తునకు ఏమి చేయవలెనో తోచలేదు. పుష్పచోరుని ఉపాయమించే పట్టుకొనవలెనని తలచెను. శ్రీహరి పూజా నిర్మాల్యములను తెచ్చి పూలతోటకు వెలుపల లోపల అంతటా చల్లెను. యక్షుడు యథాపూర్వముగా పారిజాత పుష్పములను దొంగతనముకై వచ్చెను. అతడు పూలను కోయుచు శ్రీహరి పూజా నిర్మాల్యములను త్రొక్కెను. పుష్పములను కోయపోవుచు శ్రీమన్నారాయణ పూజా నిర్మాల్యమును దాటెను. ఫలితంగా వాని దివ్యశక్తులతో పాటు ఆకాశగమన శక్తియు నశించెను. నేలపై కూడా సరిగా నడవలేక కుంటుచుండెను. యక్షుడు ఎంత ప్రయత్నించినను అచట నుండి పారిపోలేకపోయాను. జరిగిన దాన్ని గ్రహించెను. సత్యజిత్తు వానిని పట్టుకుని, ఓరి, నీవెవరవు? ఎవరు నిన్ను పంపిరి? మా పుష్పములను ప్రతిదినము ఎందుకని అపహరించుచుంటివి చెప్పమని గర్జించెను. యక్షుడును, నేను యక్షుడను, ఇంద్రుని సేవకుడను. ఈ పుష్పములను అపహరించి ఇంద్రునకు ఇచ్చుచుంటిని. ఇంద్రుని ఆజ్ఞ చేత ఇట్లు చేసి తిని, కానీ బుద్ధిశాలివైన నీకు చిక్కి తిని అని పలికెను. సత్యజిత్తు ఏమీ మాటలాడక ఇంటికి పోయెను. ఇంద్రుని సేవకుడైన యక్షుడు 3 దినముల బందీ అయ్యి ఆ తోటలోనే ఉండెను. బంధించిన యక్షుడు ఏమయ్యాడు? ఇంద్రుడు యక్షుడిని విడిపించారా లేదా? ఈ విషయాలన్నీ మళ్ళీ మనం తర్వాత అధ్యాయంలో తెలుసుకుందాము. నా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను.
నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.